అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన పున్నము రాత్రి పిశాచం అనే కథను విందాం. ఈ కథ మార్చి 1993 చందమామలో ప్రచురింపబడింది. మార్కాపురం అడవి ప్రాంతాన కట్టెలు కట్టేవాడొకడు చిన్న గుడిసెలో నివసిస్తుండేవాడు. వాడికి పెళ్ళీడికి వచ్చిన చెంప, చుక్క అనే కూతుళ్ళిద్దరున్నారు. చెంపకు 7 ఏళ్ల వయస్సులో తల్లిపోయింది. కట్టెలు కొట్టేవాడు దుర్గమ్మ అనే ఆవిడ్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. చుక్క దుర్గమ్మ కూతురు. దుర్గమ్మ చంపను రాచి రంపాన పెట్టేది. ఇంటెడు పని చెంపచేతనే చేయించేది. పైపెచ్చు దరిద్రపు పీనుగా, ముచ్చు మొహమ అంటూ రోజంతా తిడుతుండేది. చెంపకు సవతి తల్లి తిట్లు ఎంతో బాధ కలిగించేవి. తనకు త్వరగా పెళ్లి అయ్యేలా చేసి సవతి తల్లి తిట్ల బారి నుంచి తనను కాపాడమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. ఒక వేసవికాలం పున్నమి రాత్రి గుడిసెలో గాలి రాక నిద్రపట్టిన చెంప బయటికి రాబోతూ నులక మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటున్న తండ్రి పిన్నిల మాటలు విన్నది. అమ్మాయిలు పెళ్లికి ఎదిగారు. ఈ సంవత్సరం తల తాకట్టు పెట్టైనా చెంపకు పెళ్లి చేయాలి అంటున్నాడు తండ్రి. దానికి దుర్గమ్మ మండిపడి, నీకేమైనా మతిపోయిందా? చెంపకు పెళ్లి చేసి పంపిస్తే ఇంటిడి పని ఎవరు చేస్తారు? 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేయగల తాహతు లేదు మనకు. ముందు చుక్కకు ఏదైనా సంబంధం చూడు అన్నది. ఇది విన్న చెంపకు దుఃఖం పొంగుకు వచ్చింది. ఇంకా తనకు జీవితంలో ఇప్పుడున్న నరకం నుంచి విముక్తి లేదన్న భయం కలిగింది. ఇలా బతికే కన్నా అడవిలో ఏ క్రూర మృగానికో ఆహారమైపోవడం మేలనుకుంటూ ఆమె గుడిసె తలుపు దగ్గరగా వేసి అడవిలోకి వెళ్ళింది. అక్కడ చెంపకు ఏ క్రూర మృగమూ తటస్థపడలేదు. ఇంకా ఇది పని కాదని ఆమె అక్కడ కనిపించిన ఒక పాడుపడిన బావికేసి వెళ్లేంతలో చెట్టుపై నుంచి ఒక పిశాచం కిందకి దూకి, ఆగు ఆగు అంటూ అరిచింది. చావడానికి సిద్ధపడిన చెంప పిశాచాన్ని చూసి ఏమాత్రం భయపడక, నా చావుకు అడ్డుపడతావెందుకు అన్నది. పిశాచం ఎంతో ఆప్యాయంగా గుచ్చిగుచ్చి అడిగాక చెంప తన కథంతా చెప్పి, మా పిన్ని తిట్లు సహిస్తూ బతికే కన్నా చావడం నయం అన్నది. చీచీ, ఈ స్వల్పానికే నీకు జీవితం పట్ల విరక్తి కలిగిందా? ఉండు అంటూ పిశాచం బావిలోకి దూకి ఒక పాతకాలపు గోను సంచి తెచ్చి చంపకు చూపించింది. ఇది దేనికి అంటూ చెంప ఆశ్చర్యపోయింది. ఇది దగ్గరుంటే మీ పిన్ని తిట్లు నీకెంతో ఆనందం కలిగిస్తాయి. ఇంకా ఇంకా తిట్టాలని కోరుకుంటావు. ఎందువలనంటే ఆమె తిట్టిన ప్రతి తిట్టుకు ఇందులో ఒక బంగారు కాసు పోగుపడుతుంది. మీ పిన్ని ఒక రోజున తిట్టిన తిట్ల వల్ల పోగుపడిన బంగారు కాసులతో నీ పెళ్లి ఘనంగా జరిగిపోతుంది. అయితే ఈ గోనెసంచి మహిమ ఒక రోజుకు మాత్రమే పరిమితం సుమా అన్నది పిశాచం. చెంప పిశాచానికి కృతజ్ఞత చెప్పుకుని గుడిసెకు తిరిగి వచ్చి గోనెను పశువుల కొట్టంలోని గడ్డి మోపుల కింద దాచి ఏమీ ఎరగని దానిలా పడుకున్నది. మర్నాడు తెల్లవారుతుండగా దుర్గమ్మ కీచుమంటూ చెంప వీపు మీద గట్టిగా చరిచి, బారెడు పొద్దెక్కినా నిద్రలేవేమే దరిద్రపు మొహమా, పశువుల కొట్టం బాగు చేసి ఆవు పాలు పిండుకురా అన్నది. పిన్ని తిట్టిన మొదటి తిట్టు అనుకుంటూ చెంప పశువుల కొట్టంలోకి పోయి గోనె సంచిలో చేయి పెట్టి చూసింది. లోపల మిలమిలా మెరుస్తున్న బంగారు కాసు ఒకటి కనిపించింది. ఆ రోజు చీకటి పడి కట్టెలు కొట్టేవాడు ఇల్లు చేరాడు. ఆ సరికి దుర్గమ్మ తిట్టిన తిట్లతో సంచిలో 200కు పైగా బంగారు కాసులు పోగయ్యాయి. చెంప వాటిని తండ్రికి చూపి, ఇది పున్నమి రాత్రి పిశాచం నాకు చేసిన మేలు అన్నది. పక్కనే ఉండి అంతా వింటున్న దుర్గమ్మ పళ్ళు కొరుకుతూ, నా తిట్లకు రాలిన బంగారు కాసులు నాకే చెందుతాయి. ఈ దెబ్బతో చుక్క పెళ్లి రంగరంగ వైభవంగా చేస్తాను అన్నది. కట్టెలు కొట్టేవాడు మొదటిసారిగా దుర్గమ్మ మాటలకు అడ్డు చెబుతూ, ఈ అన్యాయం నేను సహించను. ఈ డబ్బును చెంప పెళ్లికే ఉపయోగిస్తాను అన్నాడు ఆవేశంగా. దుర్గమ్మ అప్పటికి ఊరుకొని బంగారు కాసుల గోనె సంచిని గుడిసెలో దాచింది. కట్టెలు కొట్టేవాడు చెంపకు పెళ్లి సంబంధాలు చూడసాగాడు. మళ్లీ పున్నమి వచ్చింది. ఆ రాత్రి దుర్గమ్మ తన కూతురు చుక్కకు చెప్పవలసినదంతా చెప్పి అడవికి పంపించింది. చుక్క లోగడ చెంపలాగే పాడుపడిన బావిలో దూకపోతున్నట్టు దానికేసి నడిచింది. అప్పుడు పున్నమి రాత్రి పిశాచం చుక్కకు అడ్డుపడింది. చుక్క తన తల్లి తిట్లను భరించలేక బావిలో దూకపోతున్నట్టు పిశాచానికి చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకున్నది. పిశాచం బావిలో నుంచి గోనె సంచి ఒకటి తెచ్చి చుక్కకు ఇచ్చి అంతా చెప్పి, జాగ్రత్త, దీని మహిమ ఒక్క రోజుకే పరిమితం సుమా అని హెచ్చరించింది. చుక్క పరమానందంతో గుడిసెకు తిరిగి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఆ దేశాన్నేలే ముసలిరాజు తన ఒక్కగానొక్క కొడుకు విజయుణ్ణి గట్టిగా కసురుతున్నాడు. ఇంతకు అసలు నీకు వివాహం చేసుకోవాలని ఉన్నదా లేదా? నేను త్వరగా నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వేమో
ఏ దేశపు రాకుమారి చిత్రపటం చూపినా పెదవి విరిచి దూరంగా పెట్టేస్తున్నావు అన్నాడు రాజు కోపంగా. ఇందుకు యువరాజు విజయుడు చిన్నగా నవ్వి, నాకు వివాహం చేసుకోవాలని లేకపోవడమేంటి? ఆ చిత్రపటాల్లోని ఏ రాకుమారి మన రాజ్యంలో ఆ కొండ ప్రాంతాన గల అడవిలో కట్టెలు కొట్టుకు బతికేవాడి అతని ఇద్దరు కూతుళ్ళు అందానికి సరిపోలరు అన్నాడు. తరచూ ఒంటరిగా వేటకు వెళ్లే విజయుడు కట్టెలు కొట్టేవాడి కూతుళ్ల మీద మనసు పడినట్టు గ్రహించిన రాజు, సరే, ఇంతకు నువ్వు కట్టెలు కొట్టేవాడి కూతుళ్లలో ఎవరిని వివాహం ఆడదలిచావో చెప్పు, కౌరు పంపుతాను అన్నాడు. ఇద్దరు కుందనపు బొమ్మలే. ఒకసారి ఇద్దరినీ దగ్గరగా చూసి పలకరించి వాళ్లల్లో ఒకరిని భార్యగా ఎన్నుకోదలిచాను అన్నాడు విజయుడు. మర్నాడు ఇద్దరూ మారువేషాల్లో బయలుదేరి కట్టెలు కొట్టేవాడి గుడిసె దగ్గరకు వెళ్లారు. ఆ సరికి సూర్యోదయం అవుతున్నది. కట్టెలు కొట్టేవాడు అప్పటికే అడవిలోకి వెళ్లిపోయాడు. చెంప గుడిసె ముందు కళ్ళాపి జల్లి ముగ్గులు పెడుతున్నది. అపరిచితులను చూడగానే చెంప ఆ పక్కనే ఉన్న మంచం వాల్చి, కూర్చోండి, మా నాన్న కోసం వచ్చారా? ఆయన సాయంకాలానికి గాని ఇంటికి రాడు. మా అమ్మను పిలవమన్నారా అని అడిగింది. ఇంతలో గుడిసె లోపల దుర్గమ్మ తన కూతురు చుక్క మీద తిట్టిన తిట్టు మళ్లీ తిట్టకుండా తిట్లవాన కురిపిస్తున్నది. ఆ రోజులో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కూతురును తెగతిడుతూ గోనె నిండుగా బంగారు కాసులు పోగు చేసుకోవాలని ఆమె ఆత్రం. చెంప గుడిసెలోకి పోయి ఎవరో ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చినట్లు దుర్గమ్మకు చెప్పింది. దుర్గమ్మ ఆ మాటలు వినిపించుకోకుండా, పొమ్మను పొమ్మను, సాక్షాత్తు ఈ దేశపు రాజుగారే వచ్చినా నాకు పలకరించేందుకు తీరిక లేదు అన్నది. చెంప బయటికి వచ్చి రాజుతో, మా పిన్ని అవసరం అయిన పనిలో ఉన్నది, మరేమీ అనుకోకండి అని చెప్పింది. సరే, వస్తాం అంటూ రాజు యువరాజు తిరుగు ప్రయాణం అయ్యారు. దారిలో రాజు విజయుడితో, మనం చూసిన అమ్మాయి లక్షణంగా ఉంది, అయినా ఆ రెండో అమ్మాయిని కూడా చూడాలిగా, రేపు వద్దాం అన్నాడు. అవసరం లేదు నాన్నగారు, కన్నతల్లి చేతే అన్ని తిట్లు తింటున్న ఆ అమ్మాయిని చూడనవసరం లేదు అన్నాడు. ఆ మన్నాడు రాజభటులు రాజనాంచనాలతో వచ్చి కట్టెలు కొట్టేవాడి కుటుంబాన్ని నగరానికి తీసుకుపోయారు. రాజప్రాసాదానికి చేరుకున్న దుర్గమ్మ చెంప చేతులు పట్టుకుని, నన్ను క్షమించు చెంప, కనికరం చూపకుండా కసాయిదానిలా నిన్ను వేపుకు తిన్నాను. నా అసూయకు కుచిత బుద్ధికి తగిన శాస్తి జరిగింది. నీ మంచితనం ఓర్పు కొద్దీ నువ్వు ఈ దేశానికి రాణివవుతున్నావు. పున్నమి రాత్రి పిశాచం పుణ్యమాని ఎన్ని బంగారు కాసులు ఇంటనుంటే ఏం? నీ చెల్లి చుక్కకు ఏ కట్టెలు కట్టేవాడికో కట్టే బదులు ఉన్న బంగారం కట్నంగా ఇచ్చి నగరంలోని ఏ కట్టెల దుకాణం వాడికో ఇవ్వక తప్పదు అన్నది పుట్టెడు దిగులుతో. చెంప ఆమెను ఓదార్స్తూ, అదేం మాట పిన్ని, చెల్లెలికి మంచి సంబంధం వెతికి ఘనంగా పెళ్లి చేసే బాధ్యత నాది అన్నది. అప్పుడు యువరాజు విజయుడు, ఇదేం మాట చెంప, దేశానికి రాజు కాబోతున్న నాకు తోడల్లుడుగా మరొక రాజకుమారుడే కావాలి. అలా కానప్పుడు మనిద్దరికీ ఎంత తలవంపు అని దుర్గమ్మతో, అత్తగారు మీరేం దిగులు పడకండి, మరదలికి మరొక దేశం రాకుమారుడితో వివాహం జరిగేలా చూసే బాధ్యత నాది అన్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.